మనలో ఒక సహోదరుడు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వారు తన మాట విననప్పుడు అతడు మిక్కిలి శ్రమానుభవంలో, మిక్కిలి బాధలో, ఆవేదనలో ఉంటాడు. అబ్బా, వీడికి మంచిగా అయింది, తన పిల్లలు వాని మాట వినట్లేదని సంతోషింపదగదు, నీవు ఆనందించకూడదు. అంతేకాకుండా అలాంటి ఇంకొక సహోదరునికి తన పిల్లలు తనకు ఆహారం పెట్టుట లేదని అతడు శ్రమానుభవ దినం అనుభవించే సమయంలో కూడా వీడికి మంచిగా అయింది, వాని పిల్లలు వానికి భోజనం పెట్టలేదని సంతోషింపదగదు. అంతేకాకుండా తల్లిదండ్రుల చేత బాధింపబడేటువంటి కుమారుడు సహోదరులు కూడా ఉంటారు. అలాంటి వారిని చూసి కూడా మనం సంతోషింపదగదు. మనలో ఒకడు అనారోగ్యంతో శ్రమ పడినప్పుడు ఆనందించదగదు. ఒకడు అప్పుల పాలై దీనుడై నిలుచుంటాడు. ఒకడు ఉద్యోగం లేక, ఒకరు పిల్లలు లేక, ఒకరు యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఒకరు తన పిల్లలు చనిపోయినప్పుడు, మానవులు నానా రకాలైనటువంటి శ్రమలో మన సహోదరులు నిలిచినప్పుడు వారిని చూసి వీరికి మంచిగా అయిందని ఏ మనుషులను కూడా సంతోషింపదగదు. అది దేవుని నీతి కాదు. అబ్రహాం, లోతు తనకున్నదంతయు తన పనివారిని అందరినీ కూడా దుండగులు ఎత్తుకొని వెళ్ళినప్పుడు అబ్రహాం 300 మందిని వెంట తీసుకెళ్ళి వారి నుండి వారి సమస్తం విడిపింపజేసి తీసుకొని క్షేమంగా లోతుకు అప్పగించాడు. ఇది ఒక సహోదరుడు శ్రమలో ఉన్నప్పుడు అతనికి తగినటువంటి సహాయం మనం చేయాలి. సాటి అయినటువంటి సహాయము అతనికి మేలు చేయాలి. ఇది దేవుని నీతి. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నీ సహోదరుని శ్రమానుభవ దినములు చూసి నీవు ఆనందింపదగదు అన్నాడు. కాబట్టి మనం ఈ భూప్రపంచంలో ఏ సహోదరునికి ఇలాంటి శ్రమానుభవంలో వారు నిలిచినప్పుడు ఎవరిని చూసి కూడా మనం ఆనందింపదగదు. ఈ నీతిని అనుసరించి నడుచుకోనండి. దేవుని నిత్య రాజ్యంలో అబ్రహాంతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు.